మిత్రమ్మ, అందరికి కూడా శుభోదయం అండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. ఈరోజు అయితే నేను డ్రాగన్ మొక్కకి ఒక హెల్దీ డ్రింక్ అయితే ఇస్తున్నాను. దీని వల్ల ప్రయోజనాలు ఏంటి అనేటివన్నీ చెప్పుకుందాము. ఒక్క నిమిషం, కింద సౌండ్ వస్తా ఉందిగా, డిస్టర్బెన్స్. ఇదిగోండి, ఇలా కొమ్మలు అనేటువంటివి ఎల్లోయిష్ ఫామ్ లోకి వచ్చేసాయి చూసారా. ఇలా ఎల్లోయిష్ ఫామ్ లోకి రావడానికి రెండు కారణాలు అయితే ఉంటాయి. మొక్కకు నీరు ఎక్కువ కావడము, లేదంటే మొక్కకు నీళ్లు తక్కువ కావడం అన్నమాట. తర్వాత ఇప్పుడు నేను ఇచ్చేటువంటి లిక్విడ్ ఫర్టిలైజర్ ఏంటో చెప్తాను. దీంట్లో ఏమేమి ఉన్నాయో చెప్తాను. పుల్లటి మజ్జిగ ఉంది, అల్లమెల్లిగడ్డ పేస్ట్ ఉంది, గంజి ద్రావణం, మూడు ఉన్నాయన్నమాట. ఈ యొక్క మూడిటి యొక్క ప్రయోజనాలు ఏంటో చెప్తూ స్ప్రే చేసుకుందాము. ఇదేంటంటే మొక్కకు వచ్చేటువంటి పెస్ట్ ని కంట్రోల్ చేయడానికి అల్లమెల్లిగడ్డ పేస్ట్ చాలా బాగా పనిచేస్తుంది అనమాట. పెస్ట్ రాకుండా ఉంటుంది. ఈ యొక్క గంజి ద్రావణం అటువంటి పిండి నల్లి ఉంటుంది, అది రాకుండా పనిచేస్తుంది. తర్వాత పుల్లటి మజ్జిగ ఉంది కదా, ఆ యొక్క పుల్లటి మజ్జిగ అనేటువంటిది మన మొక్కలకు వచ్చేటువంటి పూత ఉంటుంది కదా, ఆ పూత రాలిపోకుండా ఆ వచ్చేటువంటి ప్రతి పువ్వు కూడా కాయగా మారడానికి పనిచేస్తుంది. మనకి డ్రాగన్ మొక్కకి పూత వచ్చేది ఇదే స్టేజ్ కదా. ఇప్పుడు వచ్చేటువంటి ప్రతి పూత కూడా రాలిపోకుండా కాయగా కన్వర్ట్ అవ్వడానికి ఈ యొక్క పుల్లటి మజ్జిగ బాగా పనిచేస్తుంది. అందుకని మూడింటి కాంబినేషన్ కలిపేసి అయితే వేశాను. అయితే ఇక్కడ మనకి కొమ్మలకైతే ఇంక ఇప్పటి వరకు పూత ఒకటి వచ్చింది, ఇంకనైతే ఏమీ రావట్లేదు. అలా రావట్లేనప్పుడు మనము మొక్కకి వీలైనంత వరకు లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఎక్కువగా ఇస్తూ ఉండాలి. లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఎక్కువగా ఇస్తూ ఉంటే మంచిగా వస్తుంది. అది కూడా అక్కడ కనిపిస్తుంది మీకు, ఒకటి వచ్చింది. అది కూడా నేను చూడలేదు, మా చిన్నోడు చూసి చెప్పాడు, అమ్మ మనకు వచ్చింది ఒక డ్రాగన్ ఫ్లవర్ అని. లేదు నాన్న ఇప్పుడు రాదు అన్నాను. లేదమ్మా వచ్చింది అన్నాడు. వచ్చి చూసేసరికి నిజమే ఉన్నాను. ఇదిగోండి, ఇలా మంచి చెత్త అంతా తడిచేలాగా స్ప్రే చేస్తున్నాను. ఇంకా ఈరోజు చేయాల్సింది ఏంటంటే, దీంట్లో ఉన్నటువంటి ఈ యొక్క పుదీనా ఉంది కదా, పుదీనా మొత్తం సాయంత్రం అంతా పీకేసి మట్టిని ఒక 2 ఇంచెస్ వరకు లూజ్ చేసి మంచిగా ఎరువు వేసుకున్నాము. అప్పుడు మొక్క మంచిగా ఉంటుంది. ఇదిగోండి, ఇక్కడ కూడా ఇంకొక డ్రాగన్ మొక్క ఉంది. ఇదిగోండి, ఇక్కడ పెస్ట్ వచ్చి ఉండే కదా, ఎల్లోయిష్ ఫామ్ లోకి వచ్చేసింది. అవన్నీ స్టెమ్స్ కట్ చేసి ఇక్కడ కూడా కట్ చేసాం. అలా మొక్కకి ఏదైనా పెస్ట్ వస్తే ఆ ప్లేస్ ని కట్ చేసేయాలి. ఆ ప్లేస్ ని కట్ చేస్తే మొక్క అనేటువంటి మళ్ళీ ఎదుగుతుంది. దాన్ని అట్లే వదిలేసినాం అనుకోండి, ఆ పెస్ట్ అనేటువంటి తగ్గిపోదు, ఇంకా పెరుగుతూ ఉంటుంది, కానీ మొక్క డ్యామేజ్ అవుతుంది. కాబట్టి స్టార్టింగ్ స్టేజ్ లోనే మొక్క వంగనే మానయ్య వంగన అంటారు కదా, స్టార్టింగ్ స్టేజ్ లోనే వంచాలి దాని యొక్క పెస్ట్. లేదంటే నువ్వు నన్ను స్టార్టింగ్ లో నన్ను రమ్మని నాకు వెళ్ళిపోమని నేను వెళ్ళిపోతానా, ఇది నా ఇల్లు అనేసి డబ్బా ఇస్తుంది. గుర్తు పెట్టుకోండి, ఏదైనా పెస్ట్ స్టార్టింగ్ లోనే మంచిగా స్ప్రే చేసుకోవాలి. దీంతో పాటు అన్ని మొక్కలు చేసుకుందాం. మనం మొన్న పెట్టుకునేటువంటి వంగ మొక్కలకి మంచి కాయలు స్టార్ట్ అయినాయి. 2 మొక్కలకైతే మంచి కాయలు స్టార్ట్ అయినాయి. ఇంకా మిగిలిన వాటికి రాలేవు. ఇంతకుముందే గంగవేలు కూడా తెంపేసుకున్నాను. తెంపేసుకొని స్ప్రేయింగ్ అయితే స్టార్ట్ చేసినాను అనమాట. మనం ఏదైనా తెంపుకునే ఉంటే స్ప్రేయింగ్ ముందు తెంపేసుకోవాలి, తెంపేసుకొని స్ప్రే చేసుకోవాలి. ఈ చెట్టు కూడా పూత స్టార్ట్ అయింది. దానికైతే కాయలు మంచిగా వచ్చినట్టు దీనికి కూడా వచ్చినాయి కాయలు. ఈ స్టేజ్ లో మొక్కకు మంచిగా తడిసేలాగా స్ప్రే చేసుకోవాలి. ఇదిగోండి, మిల్లీ బగ్ అయితే చావ కొడుతుంది. చూడండి, 100 వరహాల ముక్కలు ఎంత మంచిగా ఉన్నాయో. ఇలా రావడానికి రీజన్ మనం ఇచ్చే లిక్విడ్ ఫర్టిలైజర్స్ మాత్రమే. గుర్తుపెట్టుకోండి, చెట్టు నిండుగా ఉంది చూసారా. ఇలా ఇస్తే పువ్వులు కూడా తొందరగా రాలిపోవు. గుర్తుంచుకోండి, చాలా రోజుల వరకు ఈ యొక్క పువ్వులు అలానే ఉంటాయి. మనం మిద్దె తోటలో వచ్చినటువంటి పువ్వులు ఎక్కువ రోజు అట్లే నిలిచి ఉంటేనే మన చెట్టుకు అందం ఉంటుంది. ఈ రోజు వచ్చే పువ్వులు రేపు పోతే అందం ఉండదు కదా. ఎక్కువ చెట్లు ఉండవు, కొన్ని చెట్లు ఉంటాయి పూల చెట్లు. ఆ వచ్చిన చెట్లు మంచిగా ఉండాలి. వచ్చిన ప్రతి పువ్వు కొమ్మకి మంచి పూత రావాలి. ఆ వచ్చిన పువ్వు ఎక్కువ రోజులు మంచిగా అలానే ఉండాలి. అంటే లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తే ఎక్కువ రోజులు, 15 రోజుల దాకా కూడా ఉంటాయి తెలుసా. లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ మొక్కలు మంచి నీళ్లు పోస్తా ఉంటే ఎంత అందంగా ఉంది అసలు. నాకైతే ఈ యొక్క పూల మొక్కలను చూస్తే ఆ యొక్క అందమే వేరనిపిస్తుంది.